కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో సోమవారం డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు మరియు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తొలుత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం క్లీన్ ఆంధ్ర పిలుపులో భాగంగా జన సైనికులు అంతా కలిసి ప్రధాన రహదారిపై చెత్తను ఊడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు రోడ్డులోని రాయల్ సర్కిల్ వద్ద భారీగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మరియు జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం మధ్యాహ్నం 4 రోడ్ల కూడలి పవన్ కళ్యాణ్ వీరాభిమానులు జనసేన నాయకులు మరియు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం 4 రోడ్ల కూడలి వద్ద కేక్ను కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రాయల్ సర్కిల్ వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని నేడు పట్టణంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే అది ఒక యువతతోనే సాధ్యమవుతుందని, నేటి యువత రేపు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే విజ్ఞాన గనులని వారు కొనియాడారు. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన బాటలోనే తామంతా ఎల్లవేళలా నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున యువత, పార్టీలకు అతీతంగా నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బద్వేల్ పట్టణంలో మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పొద్దున్నే ఉదయం పూట మన శివాలయం రోడ్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం 200 చెట్లు నాటడం జరిగింది. అలాగే ఇప్పుడు అశోక్ నగర్ పెద్ద లైన్లో గత సంవత్సరం చేసిన విధంగానే ఈరోజు కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, అలాగే పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనేందుకు, దీన్ని చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలనేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి సహకరించిన మా కమిటీ సభ్యులు, అలాగే కేఆర్ టీము, బలిజ సంఘము, మిగతా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం 6 గంటలకు చెట్ల కార్యక్రమము, 8 గంటలకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము, ఇప్పుడు 9 గంటలకు వచ్చేసి రక్తదాన శిబిరం కూడా చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనుకూలంగా స్పందిస్తూ బలిజ సంఘం నాయకులు, జనసేన నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జన సైనికులు, పార్టీలకు అతీతంగా ప్రతి వర్కౌట్స్లో వచ్చి పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగినది. ఈ బ్లడ్ కార్యక్రమంలో దాదాపు 100 పైచీలకు బ్లడ్ కూడా రావడం కూడా జరిగినది. ఈ కార్యక్రమము ముఖ్యంగా డివిఎన్ లాంటి వాళ్ళకు, మన సింగంశెట్టి లాంటి వాళ్ళకు, సురేంద్ర లాంటి వాళ్ళకు, పెరిగంగటే లాంటి వాళ్ళకు, వీళ్ళందరికీ నేను జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము చేస్తాము అని చెప్పి ముంగడికి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమం కాకుండా అన్నదానం కూడా, చికెను కలర్ రైస్తో కూడా అన్నదానం కూడా చేసి, అన్నిటికన్నా మేము పవన్ కళ్యాణ్కు అండుదండుగా మేము ఉంటాము. బల్య సంఘం అనేది ప్రతి కులస్తులకు ఉపయోగపడుతుంది. ప్రతి రంగంలో కూడా ముందుంటూ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాల నుంచి డివి అన్న గారు ఎంతో సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ, ఎప్పుడు బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల సంఘాలు ఉన్నాయి, కానీ ఇలాంటిగా సంఘం ఎప్పుడు జరగలేదు. అలా చేసుకుంటూ ముంగడు పోతూ జనసేనకు మద్దతుదారులుగా పనిచేస్తూ ముంగడికి పోతున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంక్ వారి సహాయంతో, బద్వేల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహాయంతో, జనసేన నాయకుల సహాయంతో, కూటమి వాళ్ళ సహాయంతో ఇక్కడ చాలా బాగా మంచిగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ బాగా రక్తదానం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి అన్ని